శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జనవరి 25 నుంచి 31వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడితో పాటు 3 గ్రహాలు భాగ్యస్థానంలో సంచరించడం జరుగుతుంది. ఇది ఒక విధంగా జాతకుడికి 9వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఎక్కువగా మంచి కార్యక్రమాల యందు ఆసక్తి కలుగుతూ ఉంటుంది. ఉన్నత విద్యా అవకాశాలు వస్తుంటాయి. ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణం కానీ పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ పెద్దలు చెప్పినది అమలు చేయడానికి ఈ భాగ్యస్థానం జాతకుడికి కొంతవరకు అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. చాలా వరకు పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో కొంత ఇంప్రూవ్మెంట్ కూడా ఈ సమయంలో కనబడుతూ ఉంటుంది. ప్రధానంగా రాశ్యాధిపతి 9వ స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడు తనను తాను సంస్కరించుకునే ప్రయత్నంలో మంచి ఆరోగ్యం కొరకవచ్చు, మంచి నడవడిక కోసం కూడా జాతకుడు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఈ సమయంలో ఏదో ఒక గురువునో లేదంటే ఒక మంచి అన్ని విషయాలు తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తిని సంప్రదించి వారి యొక్క సలహా ప్రకారం తీసుకోవడం నట్టం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక గురువుని సంప్రదిస్తారు, గురువు చెప్పిన విధంగా నడుచుకుంటారు. అయితే రవి కూడా అక్కడే ఉన్నాడు. చతుర్థాధిపతిగా భాగ్యస్థానంలో ఉండడం వల్ల మాతృ సౌఖ్యం లభిస్తూ ఉంటుంది. విద్యార్థులకు విద్య యందు ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక వాహన యోగం కానీ అందరితో కలిసి సమూహంగా ఏదైనా పుణ్యక్షేత్రాన్ని కానీ విహార కేంద్రాన్ని కానీ దర్శించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే రవి శుక్రులు ప్రస్తుతం అస్తంగత్యం చెందడం వలన దీని ప్రభావం వల్ల ఏమవుద్దంటే జాతకుడు చాలా విషయాల్లో సడన్గా కొన్ని విషయాలు రద్దవుతుంటాయి. కొన్ని జాతకుడు మనసు మార్చుకుంటూ ఉంటాడు. అంటే చివరి నిమిషంలో ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో మనీ కూడా చాలా టైట్గా ఏర్పడడం, అలాగే దగ్గర బంధువులతో అనుకోకుండా విరోధాలు రావడం కూడా జరుగుతుంటాయి. అంటే చాలా సహనం ఓర్పు వహించవలసి ఉంటుంది. తొందరగా కోపం రాకుండా నిదానంగా వ్యవహరించడం మంచిది. అయితే కుజుడు సప్తమ వ్యయాధిపతిగా 9వ స్థానంలో ఉండడం వల్ల జీవిత భాగస్వామికి ఒక మంచి అవకాశం రావడం జరుగుతుంది. ఏదైనా దూర ప్రాంతంలో ఉద్యోగం రావడం కానీ పదవిలో ఉన్నతి రావడం కానీ ఈ విధంగా భార్యాభర్తల మధ్య అనురాగం అంటే ఏదైనా జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. వారు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ మరే విషయంలో అయినా సరే అది జీవిత భాగస్వామికి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత బుధగ్రహం మరి ధనాధిపతి భాగ్యస్థానం ఉన్నప్పుడు పెద్దవారి ద్వారా అంటే పేరెంట్స్ ద్వారా అవచ్చు, మీ యొక్క యజమాని ద్వారా అవచ్చు, లేదంటే మీ యొక్క అదృష్టం ద్వారా అవచ్చు, అదే విద్యార్థులు లాంటి వాళ్ళకి ఏదైనా స్కాలర్షిప్ రావడం కానీ వాళ్ళకైనా బ్యాంక్ లోన్ రావడం కానీ ఆర్థిక పరంగా విద్యార్థులకి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ ప్రధానంగా ఏమైందంటే భాగ్యస్థానంలో ఈ 4 గ్రహాలు ఉండడం ఒక లెక్క అయితే ఈ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు 11వ స్థానంలో ఉన్నాడు. అంటే ఆటోమేటిక్గా ఈ 4 గ్రహాలు 11వ స్థానంలో ఉంటే ఏ ఫలితం ఇస్తాయో ఆ ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చు శని భగవానుడు కూడా తన సొంత నక్షత్రం అయినటువంటి ఉత్తరాభాద్ర మీద ప్రయాణించడం వల్ల కంప్లీట్గా మీకు 5 గ్రహాలు 11వ స్థానంలో ఉంటే ఏ ఫలితమో ఆ ఫలితం రావడం జరుగుతుంది. సుమారుగా మరి కుజుడు వల్ల స్థిరాస్తి లాభం, వివాహ ప్రయత్నాలు ఫలించడం, రవి వల్ల ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం, శుక్రుడు వల్ల స్త్రీ లాభం కలుగుతుంది, సంతానం యొక్క అభివృద్ధి ఆశిస్తూ ఉంటారు, వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఈ విధంగా బుధుడు ధనాధిపతిగా లాభస్థితి అంటే టెంపరీగా ఏర్పడడం వల్ల మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. బట్ మొత్తం మీద ఈ వారం అంతా కూడా ఈ ప్రధాన గ్రహాలన్నీ కూడా మీకు లాభస్థాన ఫలితాలు ఇవ్వడం వల్ల జాతకుడు చేపట్టిన కార్యక్రమాల్లో పూర్తి సక్సెస్ అనేది పొందడం జరుగుతుంటుంది. దానికి అనుగుణంగా ధనస్థానంలో ఉన్నటువంటి లాభాధిపతిగా ఉన్నటువంటి ఈ గురువు కూడా ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కూడా ఒక విధంగా ధనయోగాన్ని తెచ్చిపెట్టడం జరిగింది. అంటే ఈ చక్కని కాంబినేషన్ అన్నమాట. 9వ స్థానంలో 4 గ్రహాలు, భాగ్యాధిపతి లాభస్థితి, లాభాధిపతి ధనస్థితి, గురువు స్వక్షేత్ర ప్రయాణం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మీకు లాభ ఫలితాలు శని ఫలితాలు ఇవన్నీ కూడా రావడం వల్ల కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ వారికి ఏదైనా ఉపాధి అవకాశాలు రావడం వల్ల కుటుంబం నుంచి ఒక వ్యక్తి మీకు వేరే ప్రాంతానికి వెళ్ళడం అంటే దూరం అవడం అంటే వేరే విధంగా కాదు, వారికి ఏదో అభివృద్ధి రావడం వల్ల మీ సంతానం కానీ మీ పిల్లలు కానీ ఎవరో ఒకరు మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఆర్థిక పరంగా ఏదో ధనయోగమో ఉద్యోగమో పెళ్ళో కుదరడం వల్ల వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళడం వల్ల కొంతవరకు మీ కుటుంబానికి దూరం అవడం జరుగుతుంటుంది.
ఫర్ ది సేమ్ టైం చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ ప్రధాన బంధువు కానీ మిత్రుడు కానీ తిరిగి మిమ్మల్ని కలుసుకోవడం కూడా మీ కుటుంబంలో కలిసి తన యొక్క ఫ్యూచర్ పంచుకోవడానికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. బట్ ఏదైనా వృషభ రాశి వారికి ఈ వారంలో ఏదో ఒక శుభం ఏదో ఒక లాభం కలిగే అవకాశం ఉంది. సాధారణంగా ఈ వార ఫలాలు ఫాలో అవుతున్నవారు పరిశీలిస్తున్న వారికి చాలామందికి ఒక సందేహం అన్నది రావడం జరుగుతుంది. మీరు చెప్పినవన్నీ నిజంగా జరుగుతాయా, లేదా కాలక్షేపాన్ని చెప్తున్నారా, మీకు నిజంగా పాండిత్యం ఉందా, ఇలాంటి అనేక సందేహాలు ఈ ప్రేక్షకులకి రావడం జరుగుతుంది. ఏదైనా గ్రహాల స్థితి ఆధారంగా ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. అయితే అవకాశం ఉందా లేదా అన్నది వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ జాతకం బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో కొన్ని లిఖించబడి ఉంటాయి. వివాహం ఏ విధంగా ఉంటుంది, పెళ్ళి ఏ విధంగా జరుగుతుంది, ఉద్యోగం, సంపాదన, అతని స్థితిగతులు ఇవన్నీ కూడా అతని జన్మ జాతకం బట్టి ఆధారపడి ఉంటాయి. అవి మరి ఎప్పుడు జరుగుతాయి అన్నప్పుడు, అంటే ఒక జాతకం పుట్టినప్పుడు పెళ్ళి ఉంటుంది. అంటే పెళ్ళి ఎప్పుడు జరుగుద్ది అని తెలుసుకోవాలంటే జాతకుడు పుట్టినప్పుడు ఉన్నటువంటి దశలు, ఏ దశలు జరుగుతుంటాయి కదా, రవి దశ, చంద్రుడు, కుజుడు, రాహు నడుస్తుంటాయి. ఈ దశలు వచ్చినప్పుడు ఆ దశ ఒక గురుదశ వచ్చింది అనుకోండి, 16 సంవత్సరాలు నడుస్తుంటుంది. ఈ 16 సంవత్సరాలు ఎప్పుడు అవుతుంది అంటే దానికి మళ్ళీ అంతర్దశ ఉంటుంది. ఆ అంతర్దశ మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు జరుగుతున్నప్పుడు అప్పుడు ఈ గోచారం అన్నది మనకి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ గురువు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు పెళ్ళి అవుతుంది, పంచమంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతారు. ఇప్పుడు దశ అంతర్దశ సహకరిస్తే ఈ గోచారం కూడా సహకరిస్తూ ఉంటుంది. అలాగే ఏ సంవత్సరంలో జరుగుద్ది అన్నది గురువు చెప్తాడు, ఏ నెలలో జరుగుతున్నది రవి సంచారం అని తెలుసుకుంటాం అన్నమాట. అంటే రవి ప్రతి నెల ఒక రాశిలో మారుతుంటాడు కాబట్టి పలానా నెలలో ఈ సంతానం కలగవచ్చు, ఈ ఉద్యోగం రావచ్చు, ఈ ఆరోగ్యం కలగవచ్చు, రవిని బట్టి చెప్తాం. మరి ఏ రోజు జరుగుతుంది అంటే చంద్రుడి యొక్క సంచారం బట్టి చెప్తూ ఉంటుంది. ఏ సంచారం, చంద్రుడు ప్రతి 2 రోజులు 2.5 రోజులకి మారుతూ ఉంటాడు. ఏ రాశిలోకి వచ్చినప్పుడు, ఏ నక్షత్రం మీద సంచరించినప్పుడు ఈ సంఘటన జరగవచ్చు, పెళ్ళి ఎప్పుడు జరగవచ్చు, డెలివరీ ఎప్పుడు జరగవచ్చు, ఇవన్నీ ఈ చంద్రుడి యొక్క సంచారం బట్టి ఆ రోజు నిర్ణయిస్తాం. మరి రోజు నిర్ణయించే సరిపోయిందా, ఏ సమయంలో జరుగుతుంది అన్నది లగ్నాన్ని బట్టి చెప్తాం అన్నమాట. ప్రతి 2 గంటలకి లగ్నం మారుతూ ఉంటుంది. ఏ లగ్నంలో జరగచ్చు, లేదంటే ప్రతి గంటకి ఒక హోర మారుతూ ఉంటుంది. రవి హోరలోనా, శని హోరలోనా, గురు హోరలోనా, ఏ హోరలో జరగచ్చు. ఇవన్నీ కూడా హోరను బట్టి లగ్నాన్ని బట్టి చెప్పడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా ఒక శుక్రదశ 20 సంవత్సరాలు ఉంటుంది. దాంట్లో రవి అంతర్దశ అన్నది 1 సంవత్సరం ఉంటుంది. దాంట్లో గురువు, ఈ శని ఇవన్నీ సూక్ష్మంగా వస్తూ చివరికి ఏ సమయంలో కూడా జరుగుద్ది అన్నది జాతకుడి యొక్క జన్మ వివరాలు కరెక్ట్గా ఉంటే తెలుసుకోవచ్చు. అయితే గోచారం అన్నది ఈ విధంగా సపోర్ట్ చేస్తుంది తప్ప జాతకుడికి ఆ విషయం లేదు. ఆ సంతాన యోగం అన్నది లేనే లేదు. 5వ స్థానంలో గురువు వస్తే ఏంటి, శని వస్తే ఏంటి, ఎవరు వస్తే ఏమిస్తారో జాతక చక్రంలో లేనిది. అలాగే ఉద్యోగం, జాతక చక్రం ఉద్యోగం ఉంటే ఉద్యోగం వస్తుంది, లేనిది అయితే రాదు. ఇవన్నీ కూడా కేవలం గోచారం అన్నది మీ జన్మ జాతకంలో ఉన్నవి ఎప్పుడు జరుగుతుందని చెప్పడానికి ఉపయోగపడతాయి. అవి ఉంటేనే మీకు జరుగుతాయి, లేనప్పుడు జరిగే అవకాశం అయితే లేదు. అవి ప్రాంతాల వారుగా మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఉదాహరణకు అమెరికాలో ఉన్న వాళ్ళకి రాహుదశ యోగిస్తూ ఉంటుంది, బ్రహ్మాండంగా అక్కడ బాగుంటుంది. మన ఇండియాలో భారతదేశంలో ఉన్న వాళ్ళకి, సాంప్రదాయంగా ఉన్న వాళ్ళకి గురుదశ బాగుంటుంది. ఈ విధంగా ప్రాంతాన్ని బట్టి కూడా మారడం జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా మనం ప్రతి దినచర్య ప్రకారం రోజు దైవ ప్రార్థన చేసుకోవడం, పర్టికులర్గా ఇది మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసం అన్నది కృష్ణమూర్తి అంటే విష్ణు భగవానుడికి, కృష్ణుడికి ఇష్టమైనవి కాబట్టి ఈ మాఘమాసంలో వీలైతే ప్రతిరోజు నెలకొకసారి లేదంటే వారంకోసారి ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, సత్యనారాయణ టెంపుల్లో ఏ టెంపుల్ని దర్శించడం, వీలైతే విష్ణు సహస్రనామం, అంతగా కుదరకపోతే మరి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు ఏదో ఒకటి చేసుకోవడం, కనీసం శనివారం అన్న నియమంగా ఉండడం, ఏదో ఒక పుణ్యనది స్నానం చేయడం, ఏది మీకు వీలు అంటే ఏది అది సాంప్రదాయంగా పెద్దలు నిర్ణయించే ప్రకారం ఏదో ఒక పుణ్య కార్యక్రమం చేయడం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి పాపకర్మలు నశించి కొత్తగా జీవితాన్ని ముందుకెళ్ళడం బాగుంటుంది. ఏదైనా ఒక పూర్వపుణ్యం కూడా మన జాతకంలోనే ఉంటుంది. గత జన్మలో వీడు ఏం చేసాడు అన్నది కూడా అందులో ఉంటుంది. అది మంచిగా ఉంటే ఈ జన్మలో అనుభవిస్తాం. అసలు పూర్వపుణ్యమే లేనప్పుడు ఈ జాతకం ఎలా బాగుంటుంది? ఇవన్నీ కూడా జన్మ జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప గోచారం అన్నది కేవలం ఆ టైం టేబుల్ లాగా జరుగుతుందా లేదా అన్న చెప్తూ ఉంటుంది. అది మీ జాతకంలో ఉంటేనే జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. బట్ ఏదైనా ప్రతి నెగిటివ్ని
మీరు పాజిటివ్గా మార్చుకోవచ్చు. అది కేవలం మీ వల్ల, మీ సంకల్పం వల్ల మాత్రమే జరుగుతుంది తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి జపాలు చేయించి పూజలు చేయించినా జరగదు, ఉంగరాలు పెట్టుకున్నా జరగదు. ఏం చేసినా కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రయత్నం, కఠోరమైనటువంటి దీక్ష, శాస్త్రాల మీద అపారమైన నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎంత చెడు కర్మ మీ జాతకంలో ఉన్న దాన్ని మంచిగా మార్చుకోవచ్చు. ఈవెన్ ఆయుష్ కూడా మీరు మీ చర్యల ద్వారా పెంచుకోవచ్చు, అలాగే మీ చర్యల ద్వారా తగ్గించుకోవచ్చు. ఏదైనా అది మీ చేతుల్లోనే ఉంటుంది తప్ప మీ జీవితాన్ని ఎవడు కూడా మీరు ఎంత ధనం పోసినా కూడా మార్చలేరు. కేవలం దైవ బలంతో మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.